తోటి మీ ముందుకు వచ్చేసాను. నాకు బాగా ఆకలేస్తుంది. ఒక మంచి అథెంటిక్ డిషెస్ ఉన్న రెస్టారెంట్‌కి అయితే వెళ్ళాలనిపిస్తుంది. సో, నేను ఈ చైనీస్ ఇవన్నీ తిని బోర్ కొట్టేసింది. మంచి లోకల్ ఫుడ్ తినాలని అయితే అనుకుంటున్నాను. నా కొలీగ్‌కి చెప్తే తను ఒక ప్లేస్ తెలుసు నాకని చెప్పింది. దివ్య, అసలు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? మా ఆడియన్స్ కూడా కొంచెం చెప్పవా? హలో. అయితే నీకు ఎలాంటి ఫుడ్ తినాలనిపిస్తుంది బేసిక్‌గా? నాకు మంచిగా స్పైసీగా తెలంగాణ లోకల్ ఫుడ్ అయితే తినాలని ఉంది. లైక్ ముద్దపప్పు, ఆవకాయ, కొంచెం స్పైసీగా, రాగి సంకటి, మంచి చికెన్ ఆర్ మటన్, ఇలా అంటే మనం ఇంట్లో చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాం కదా లోకల్ డిషెస్ని, అలాగా. ఎందుకంటే మనం బయటికి వచ్చి ఎక్కువగా తినేది చైనీస్ ఇలాంటివి ఉంటాయి కదా. సో నాకైతే ఈరోజు నాకు క్రేవింగ్స్ అన్నీ కూడా లోకల్ ఫుడ్ తినాలైతే అనిపిస్తుంది. అంటే ఆ నేమ్లోనే ఇప్పుడు నేను తీసుకుపోయే రెస్టారెంట్ ఏదైతే ఉందో ఆ నేమ్లోనే నీకు అయ్యో మన లోకల్ మన అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఆల్రెడీ నేను ఒకసారి వచ్చి ఇక్కడ ట్రై చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి నీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అయితే నేను చెప్పడం కంటే కూడా ఒకసారి మనం ఇద్దరం వెళ్తేనే అది బాగుంటుంది. షూర్, నేను ఎక్సైటెడ్గా ఉన్నాను ఇప్పుడు నువ్వు చెప్పండి. రెస్టారెంట్ నేమ్ తెలుసుకోవాలని ఉందా? యా, డెఫినెట్లీ. ఏంటది? జాతర. వావ్, పేరే జాతర. ఖచ్చితంగా మనం లోపలికి వెళ్ళిపోవాల్సిందే. చూద్దాం, అసలు జాతర రెస్టారెంట్ని ఫస్ట్ టైం వింటున్నాను ఈ పేరు. సో జాతర అనగానే మనకు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. సో యాంబియన్స్ కానీ, జాతర అంటే ఫుడ్ ఇంకా ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో జాతర అంటే మంచి హడావిడిగా ఉంటుంది. సో ఇక్కడ కూడా చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అనేది. వావ్ దివ్య, ఎంట్రన్స్ అద్దరిపోయింది అసలు. అసలు ఈ మనం ఇదంతా రిబ్బన్స్ అన్ని జాతరలో జరుగుతుంది కదా, అలా ఉంది. ఒకసారి అక్కడ పెయింటింగ్ కూడా మీరు చూడొచ్చు. అంటే బోనాల పండుగ కానీ అప్పుడు మనం నార్మల్ గా ఇదంతా ప్లేస్, అవునవును, జైంట్ వీల్ ఇవన్నీ జాతర అంబియన్స్ కనిపిస్తుంది ఎంట్రన్స్ లోనే. అండ్ చైర్స్ కూడా మనం చూసుకోవచ్చు. విలేజ్ లో ఎక్కువసేపు ఇట్లా కూర్చునే ప్లాన్ చేశారు అన్నమాట. అంటే మొత్తం మీద రెస్టారెంట్ కి తగ్గ నేమ్ తగ్గ. నిజంగా కదా. సరే, నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా లోపలికి వెళ్ళి. ఇంకా అసలు అంబియన్స్ ఇంత బాగుంది. సో లోపలికి వస్తే అబ్బా ఫ్రెష్ ఫీల్ అనిపిస్తుంది. పల్లెటూరు వాతావరణం కదా, మొత్తం అంతా పెయింటింగ్స్ అంతా కూడా. అటు అర్బన్ అండ్ ఇక్కడ విలేజ్ కి తగ్గట్టుగా మంచిగా పెయింటింగ్స్ తోటి చాలా ప్లెజెంట్ గా ఉంది. చూడొచ్చు గ్లాసెస్ కూడా కాపర్ గ్లాసెస్. యా యా. అసలు దివ్య, నాకు ప్లేస్ చూడగానే చాలా బాగా నచ్చేసింది. సో ఇంకా ఫుడ్ నేను నీకు అడిగే నాకు మంచి లోకల్ ఫుడ్ కావాలని, కానీ ఇంత మంచి అంబియన్స్లో అంత మంచి లోకల్ ఫుడ్ తినాలని నాకైతే ఉంది. సో ఫుడ్ గురించి ఏమంటావు? ఫుడ్ గురించి ఎలా అయితే వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. ఈ రోజు స్పెషల్ ఏంటి, ఓకే, ఆ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. యా డెఫినెట్లీ. ఏమన్నా పిలుద్దామా? దివ్య, నాకు బయట నుంచి లోపలికి వస్తూ ఉంటే నా మైండ్లో క్వశ్చన్స్ అలా రన్ అవుతూ ఉన్నాయి. అసలు నేను ఫుడ్ కోసం వచ్చానన్న సంగతి మర్చిపోయి ఈ అంబియన్స్, జాతర ఏంటి, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, అసలు మొత్తం అసలు ఇట్లా ఎద్దులు కానీ, పెయింటింగ్స్ కానీ, లేదంటే ఈ అంబియన్స్ చూడు ఎంత మంచిగా ఉందో. ఒక ప్లెజెంట్ ఫీల్ అయితే వస్తుంది. ఇదంతా ఎవరు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారని తెలుసుకోవాలని ఉంది. నీకేమన్నా తెలుసా? నేను ఫస్ట్ టైం అయితే నేను తినడానికి వచ్చినప్పుడు సేమ్ నాకు కూడా అంటే ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ వీళ్ళకి ఎలా వచ్చింది, ఇలాంటివి నాకెందుకు తట్టవా అనిపిస్తుంది కదా. బిజినెస్ అనగానే ఇంత మంచిగా అసలు ఇంత. సో ఒకసారి డౌట్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు రమేష్ గారిని పిలుస్తాను. నువ్వే ఆయన అడిగి. సో ఆయన స్టార్ట్ చేశారనమాట ఇది మొత్తానికి ద మ్యాన్ బిహైండ్ జాతర అంటే రమేష్ గారు. అయితే అడుగుతాను, ఆ డౌట్స్ అన్నిటిని ఆయనతో అడిగి తెలుసుకుంటాను. పిలిచేసే ఆయన ఎవరు. సో నేను లోపలికి వస్తూ ఉంటే జాతర రెస్టారెంట్లో ఆ అంబియన్స్ కి నాకు ఒక్కొక్క క్వశ్చన్ అయితే వస్తూ ఉంది. అసలు ఇంత మంచిగా ఎలా ప్లాన్ చేయగలుగుతారు ఒక మంచి లోకల్ డిషెస్ ని, అది కూడా ఇంత మంచి అంబియన్స్. నాకు లోపలికి రాగానే ఒక ఫ్రెష్ ఫీల్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ద మ్యాన్ బిహైండ్ జాతర రెస్టారెంట్ ఇప్పుడు నాతో ఉన్నారు రమేష్ గారు. ఆయనతో మాట్లాడి అసలు ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్. అసలు ఫస్ట్ నాకు లోపలికి రాగానే చాలా ప్లెజెంట్ ఫీల్ వచ్చింది. అంబియన్స్ చాలా బాగుంది. సో ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు జాతర కాన్సెప్ట్ ఏంటి? మాకు వచ్చేసి నేను మా షెఫ్ దగ్గర ఒక 14-15 ఇయర్స్ నుంచి హోటల్ చేస్తాను ఇక్కడ. ఓకే. కొన్ని ప్లేసెస్ లో
చేసాము. ఓకే. మాకు ఈ కాన్సెప్ట్ ఏంటంటే కంప్లీట్గా మన కొంచెం నాటు ఫుడ్, కొంచెం స్పైసీ ఫుడ్, అంటే సౌత్ ఇండియన్ అందరూ రన్ చేస్తున్నారు. ఓకే. ఈవెన్ సీ ఫుడ్ ఉంటుంది, మా దగ్గర వచ్చేసి సీ ఫుడ్ ఉంటుంది, ప్లస్ యాజ్ వెల్ యాజ్ మన పాయ, బోటి, తలకాయ కూర, ఇలాంటివన్నీ కొంచెం అన్ని authentic dishes అన్నమాట. కొంచెం స్పైసీ, కొంచెం క్రీమ్ క్రౌడ్, కొంచెం హై ఫై పీపుల్ వాళ్ళు వెళ్ళి కర్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి ఆ ఫుడ్ తినలేరు. ఈవెన్ ఇక్కడ లిక్కర్ తో పాటు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ ఏమో ఏదో కాన్సెప్ట్ అనుకున్నారు, ఇప్పుడు చాలా బాగా రన్ అవుతున్నాయి ఐటమ్స్ అన్ని. వావ్, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు జాతర? అనుకుని ఒక 4 months నుంచి అనుకుని స్టార్ట్ చేసాము. ఓకే. లాస్ట్ మంత్ ఓపెన్ అయింది అనమాట. ఓకే. 4th ఓపెన్ అయింది. ఓకే. సో లొకేషన్ ఒకసారి మాకు చెప్పేస్తారా? లొకేషన్ వచ్చేసి మీకు రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్, మెట్రో పిల్లర్ నెంబర్ 1630 దగ్గర అప్రూవ్ టవర్ 4th floor అండి. వీకెండ్లో కానీ వీక్ డేస్లో కానీ మీ ఫ్యామిలీతో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ విలేజ్ థీమ్ రెస్టారెంట్ అనమాట. మీకు కొంచెం స్పైసీ ఉంటుంది ఫుడ్, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం నాటు జొన్న రొట్టె, పోతిగంటి జొన్న రొట్టె అనేది ఆ జొన్నలు కర్ణాటకలో వండే జొన్న రొట్టెలు ఇక్కడ తెచ్చి చేయడము, లైవ్లో చేయడము, తలకాయ కూర, బోటి, చాలా డిఫరెంట్ మెనూ ఉంది అనమాట. ఈవెన్ సీ ఫుడ్ కూడా ఉంటుంది, మన పండుగప్ప చేప, మన రొయ్యలు, పాలకూర రొయ్యలు, డెజర్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అనమాట. కాలాసి గోపప్పు, కోదాడ బాదం మిల్క్, మెనూ చాలా డిఫరెంట్ గా పెట్టాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు. కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్ టోటల్ గా డిఫరెంట్ ఉంది మెనూ మొత్తం. ఓకే. సో ఇక్కడ ఆన్లైన్ ఏమైనా అవైలబిలిటీ ఉందండి? ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకునే లాగా ఏదైనా టేబుల్ రిజర్వేషన్ గురించి డైన్ అవుట్ లో మన జొమాటో దీంట్లో మనం ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యామండి. ఓకే. డెలివరీ వచ్చేసి సరౌండింగ్ 3 kilometers మేమే డెలివరీ పంపించేస్తాం. ఓ నైస్ అండి. జస్ట్ కాల్ చేసేస్తే మేము పంపించేస్తాం. ఓకే. ఇంకా స్టార్ట్ చేయాలి, ఆన్లైన్ స్టార్ట్ చేయలేదు. కొన్ని చూస్తున్నారు. కానీ ఆఫ్లైన్ లో మాత్రం క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు. సో లంచ్ టైంకి మొత్తం ఫుల్ అయిపోయింది. అండ్ మీ సీటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది కదా, సో ఎక్కువ మంది వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా, కొంచెం అంత ప్లెజెంట్గా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఫుడ్ గురించి ఇక మేము చెప్పడం కంటే మీరు టేస్ట్ చేసి మీరు ఇంకా మా ఆర్టీవీ ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలి ఈ సందర్భంగా అనుకుంటే చెప్పచ్చు. ఆల్ ఆర్టీవీ వ్యూవర్స్కి అందరికీ వెల్కమ్ అండి. జాతరకి చాలా బాగుంటుంది, అస్సలు డిసప్పాయింట్ గారు. మీరు అంతా ఫ్యామిలీతో ఒకసారి విజిట్ చేయండి. బ్యూటిఫుల్ ప్లేస్, అసలు చాలా బాగుంటుంది. ఫుడ్ అయితే అల్టిమేట్, మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విన్నారు కదా, సో జాతర అయితే మామూలుగా లేదు రెస్టారెంట్. నేను ఫుడ్ కూడా టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది. సో వెళ్ళిపోదామా ఇంకా? కమాన్. నార్మల్ గా చాలా వరకు ఏ రెస్టారెంట్ లో అయినా కిచెన్ లోకి అలౌ చేయాలి నార్మల్ గా, ఎందుకంటే హైజీనిక్ ప్రాబ్లమ్. సో మనమైతే రమేష్ గారితో మాట్లాడి పర్మిషన్ ఇప్పించేసాను. నేను కిచెన్ కూడా ఒకసారి చూడాలి అంటే జనరల్ గా అయితే అలౌ చేయరు, కానీ రమేష్ గారు అయితే మీరు లోపలికి కూడా వెళ్ళి చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అని అన్నారు. సో మనం లోపలికి అయితే వచ్చేసాము. అలాగే మనతో పాటు నీకు చెఫ్ ని కూడా చూపిస్తాను. చెఫ్ ఇక్కడ జాతరలో మంచి మంచి డెలిషియస్ సతీష్ గారు, చెఫ్ సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన జాతరలో మంచి మంచి డెలిషియస్ ఫుడ్స్ ని కుక్ చేస్తారు. సో వెళ్ళి చూద్దాం అసలు కుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది. కాబట్టి కిచెన్ కి హెడ్, సో మీరే చూపించండి. చాలా డౌట్ అన్నమాట. ఫస్ట్ చెప్పండి, ఇక్కడ ఏ డిషెస్ అనేది బాగా ఫేమస్? మేము ఏ డిషెస్ ట్రై చేయాలని మీరు అనుకుంటున్నారు? మన దగ్గర స్పెషల్ వచ్చేసి తెలంగాణ ఫుడ్. ఓకే. ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా తినొచ్చు. కాకపోతే ఏంటంటే మన స్పెషల్ వచ్చేసి తలకాయ కూర, బోటి ఫ్రై. తలకాయ కూర తెలిసే ఉంటుంది మీకు. అవును తెలుసు, అంటే జాతరలో ఇవన్నీ మనము పొట్టెలు కొట్టినప్పుడు ఇవన్నీ తింటూ ఉంటాం కదా. సో జనరల్ గా బయట రెస్టారెంట్ లో అంత అథెంటిక్ గా ఉండకపోవచ్చు చాలా వరకు. సో నేనైతే విన్నాను జాతరలో అయితే మంచి అథెంటిక్ డిషెస్ ఉంటాయని. సో ఈ డిషెస్ అన్ని మీవేనా అండి? ఓన్ రెసిపీసా? ఓన్ రెసిపీ అండి. మనకు మాక్సిమం హైదరాబాద్ లో దొరకకపోవచ్చు. ఫ్రై కూడా ఉంటుంది మన దగ్గర. గ్రేట్. దాంతో జొన్న రొట్టె, రాగి సంగటి, జొన్న రొట్టె, రాగి సంగటి ఇవన్నీ మనం పల్లెటూరులో ఇళ్లలో చేసుకొని తినేవి. సో ఇంకా సిటీలకు వచ్చిన తర్వాత కూడా చాలా మంది చేసుకొని తినలేకపోవచ్చు, ఇవన్నీ రావు కూడా కొంతమంది. మన నాయనమ్మలు, తాతలు వాళ్ళు చిన్నప్పుడు మనం ఇక్కడ ప్రిపేర్ చేద్దామని జాతరలో ప్లాన్ చేసినాం. గ్రేట్ అండి. అంటే ఇక్కడ ఇంత మంది రష్ ఉన్నా కూడా మీరు ఇంత ఈజీగా సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగుంది, నీట్ గా ఉంది. సో మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? సో మనం సెక్షన్ వైజ్ గా డివైడ్ చేస్తాం. ఒక 10 ఐటమ్లు ఒక సెక్షన్ కి ఇస్తాం. ఇక్కడ ఒక 4 సెక్షన్లు ఉంటాయి. ఓకే. 40 to 50 మెంబర్స్. ఓకే. సో ఫుడ్ ఇక్కడ నుంచి పికప్ చేస్తారు. ఓకే 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 అండి. ఒకసారి ఫుడ్ కూడా మేము చూస్తాం, అంటే చెప్తాం ఎలా ఉంది ఏంటనేది. ఓకే, 100% ట్రై చేయండి. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరు జనరల్గా అలా చేయరు, కానీ మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. లోపల చూస్తే ప్రతిదీ హైజీనిక్గా, ఇంతమంది ఉన్నా కూడా మీరు హైజీనిక్గా మెయింటైన్ చేయడంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నారు. ఇట్స్ సో గుడ్ యాక్చువల్లీ.
అసలు ఐటమ్స్ చూస్తుంటే నాకు చాలా ఎమ్మీగా అనిపిస్తుంది. అందుకని మరి ఫస్ట్ అందుకనే తీసుకొచ్చాను నీకు. అంటే చూసావు కదా, చూడగానే ఆ టెక్స్చర్ చూడు ఎంత బాగుందో. ఫిష్ కేకా? సో ఇది ఫిష్ అంట. సో ఇక్కడ మటన్ మరక్ కూడా ఇచ్చారు మనకి ట్రై చేయడానికి. సో నేను ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేస్తాను. మటన్ మరక్ ట్రై చేస్తాను. దివ్య ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంది తెలుసా. సూపే చాలా బాగుంది. అంటే అందుకనే తీసుకొచ్చింది మరి కొత్తగా డిఫరెంట్ గా లోకల్ ఫుడ్ అది ఇది అన్న. ఇంకొద్దిసేపట్లో ముద్దపప్పు కూడా వస్తుంది. ఓ మై గాడ్, ఇంకా నేను ఆగలేనేమో. సో నేను స్టార్ట్ చేస్తున్నాను దివ్య, ఏమనుకోకు, నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తాను. అయితే మొత్తానికైతే నేను మంచి రెస్టారెంట్ అయితే రికమెండ్ చేశాను కదా నీకు. అద్దరిపోయింది అమ్మయ్య. అసలు నాకు సూప్తోనే అర్థమైపోయింది మిగతా కూడా ఇంక ఏ రేంజ్లో ఉండబోతున్నాయని. ఫిష్ కూడా ఉంది, అది కూడా ట్రై చేద్దాం. టెక్స్చర్ కూడా చాలా బాగుంది ఫిష్ది. ఫిష్ అయితే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా కౌశల్య. చాలా ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను టేస్ట్ చేయలేదు ఇది. సో నౌ ఇట్స్ టూ గుడ్. వా, నేను జనరల్గా చికెన్ ఒకటే తింటాను, కానీ ఇప్పుడు నేను ఫిష్ అంటే ఇంత బాగుంటుంది. మనం జనరల్గా ఫిష్ని ఆర్డర్ చేస్తాం, స్మెల్ వస్తుందేమని. బట్ ఇక్కడ ఫిష్ అయితే చాలా బాగుంది. స్పైసీగా ఉంది. తెలంగాణ వంటలంటే ఆ మాత్రం ఉంటాయి. సో చాలా నచ్చింది నాకు ఫుడ్ అయితే ఇక్కడ. ఇంకా ఫిష్కే అయిపోతే ఇంకా నీకు నీ ఫేవరెట్ చికెన్. ఓ మై గాడ్, స్టార్టర్స్. అవును, చికెన్. ఏం చికెన్? కొత్త కూడా కోడి కబాబ్. కోడి కబాబ్, అసలు కబాబ్ అంటే ఇంకా డిఫరెంట్ లెవెల్. ఇంకా చూస్తున్నారు కదా ఒక్కొక్క పీస్ ఎంత మంచిగా ఉంది, ఆ టెక్స్చర్ కానివ్వండి. థ్యాంక్ యూ సో మచ్ దివ్య, ఇంత మంచి ప్లేస్కి నన్ను తీసుకొచ్చినందుకు. ఐఎమ్ బ్లెస్డ్ విత్ ద ఫుడ్. అంటే బ్లెస్డ్ విత్ ఫుడ్డే కాదు, చూసావు కదా మొత్తం జాతర వైబ్స్ అయితే నీకు వచ్చింది. జాతరే. అద్దరిపోయింది. నువ్వు చెప్పు. నాకైతే ఎప్పుడు ఫుడ్ వచ్చే నేను తీసుకొని వచ్చాను. ఫుడ్ చాలా బాగుంది. మేకింగ్ కూడా చూసాం మేము. ఇంతమంది జనాలు ఉన్నా కూడా మేకింగ్ ప్రాసెస్ అనేది చాలా నీట్ అండ్ క్లీన్గా చేస్తున్నారు. సో ఫుడ్ అయితే సూప్ తీసుకున్నాము, స్టార్టర్స్ తింటున్నాము, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా టేస్ట్ చేస్తాం. ఇంకా నా ఫేవరెట్ ముద్దపప్పు కూడా వస్తుంది, అది కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటి అని. ఇంకా ఏంటి దివ్య, ఇంకా ఎలా అనిపిస్తుంది నీకు ఫుడ్ ఇక్కడ? నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఎన్ని వెరైటీస్ టేస్ట్ చేయలేదు, టు బి ఫ్రాంక్. సో ఇప్పుడు నీతో పాటు అంటే నిన్ను తీసుకొచ్చి అయితే చాలా వెరైటీస్ ఎంజాయ్ చేస్తున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మంచి ఫుడ్, బాగా ఆకలేస్తూ ఉండింది. మంచిగా ఆకలేసినప్పుడు మంచి అంబియన్స్ తోటి మంచి ఫుడ్ తినాలని అనుకుంటాం. ఐ థింక్ దిస్ ఇస్ ద వెరీ గుడ్ ప్లేస్ టు హ్యావ్ గుడ్ ఫుడ్. ఉల్లి కోడి పులావ్. ఇది ఉల్లి కోడి పులావ్ అంట నేమ్. ఇది కూడా చూడడానికి ఇది జాతరలో స్పెషల్ డిష్ అన్నమాట. ఓకే, నైస్. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇదే తిన్నాను బేసిక్గా. వావ్, అయితే ఖచ్చితంగా ట్రై చేసి చెప్పాల్సిందే ఎలా ఉంది అని. సో ఇది కూడా చూసి చెప్తాను ఎలా ఉంది. ఓకే, నువ్వైతే టేస్ట్ చేయి, నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. డెఫినెట్గా కంపెనీ కాబట్టి తప్పకుండా. చూస్తున్నాను కదా ఒక్కొక్క పీస్, ఒక్కొక్క టెక్స్చర్ ఎంత బాగుంది. పీసెస్ చాలా బాగున్నాయి అండ్ ఫుడ్ కూడా చూడగానే ఫ్లేవర్ఫుల్గా తెలుస్తుంది. అద్దరిపోయింది. బాగుంది కదా, చెప్పాను కదా. ఈచ్ అండ్ ఎవ్రీ డిష్. ఇది తక్కువ అసలు. ఓకే, ఇది బాగుంది అనడానికి లేదు, ఇది బాగుంది అంటే ఇంకోటి ఇంకా బాగుంది కదా అన్నట్టుంది. అండ్ ప్లేస్ కూడా బాగుంది దివ్య. జాతర అసలు ప్లేస్కి ఫుడ్కి సెట్. మీరు మంచిగా ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి రావాలనుకుంటే మంచి ప్లేస్. అండ్ సపరేట్గా కూర్చొని ఎక్కువ క్రౌడ్ వచ్చినా కూడా వీళ్ళు మేనేజబుల్గా మంచి సీటింగ్స్ ఉన్నాయి. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే నార్మల్గా బిగ్ ఫ్యామిలీస్ లేకపోతే ఫ్రెండ్స్, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఇదైతే కరెక్ట్ రూమ్. అవును.
స్పెషల్ గా అంటే స్పెషల్ రూమ్ ఉంది. ఈ ప్రైవేట్ పార్టీస్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా ఇప్పుడు ఆఫీస్ లో టీమ్ అవుటింగ్స్ ఉంటాయి, అలాంటప్పుడు మంచి ఫుడ్ ఉండాలి, కొంచెం ప్రైవసీ కావాలని అనుకుంటే మాత్రం ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను నా ఫుడ్ ని. మోస్ట్ వెయిటెడ్ నీకు ఇష్టమైన చికెన్ తో పాటు చికెన్ అయితే టేస్ట్ చేసేసావు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పప్పు చారు, ముద్దపప్పు, ఆవకాయ అన్నం, నా ఫేవరెట్ ఫుడ్స్ ఇవి. సో టేస్ట్ చేసి నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. ఇది కూడా డెఫినెట్ గా టేస్ట్ చెప్తాను ఎలా ఉందనేది. అసలు నా ఫేవరెట్ డిషెస్ ఇవి. ఇది పప్పు చారు అన్నం విత్ జీడిపప్పు. ఎట్లుంది? ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్. వావ్, హాస్టల్లో ఉండి 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 అసలు ఇలాంటి ఫుడ్స్ ని ఎంత మిస్ అవుతామంటే. అంటే హాస్టల్లో కూడా పప్పు ఎక్కువ పెడుతుంటారు కదా. పప్పు తినడం వేరు, పప్పు చారు అథెంటిక్ పప్పు చారు తినడం వేరు కదా. ఓకే, అసలు దివ్య, నేనైతే నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువ, ఇంత మంచి ఫుడ్ కి తీసుకొచ్చినందుకు నాకు రెస్టారెంట్ కి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓ మై గాడ్, నేను మొత్తం ఫుడ్ అంతా తినేసాను. చాలా హెవీగా ఉంది. అండ్ కంప్లీట్గా అయితే మనం డెజర్ట్ తినాల్సిందే, ఎంత ఫుల్గా తిన్నా సరే. సో వీళ్ళ దగ్గర స్పెషల్ డిలైట్ ఉంది ఇక్కడ, జాతర స్పెషల్ డిలైట్. సో చూస్తుంటేనే చాలా ఎమ్మిగా అనిపిస్తుంది. సో ఇది కూడా టేస్ట్ చేస్తాను. ఇది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా టేస్ట్ చేశాను. ఇంకా నేను ఫేవరెట్ అయిపోతుంది అంతే. అంతే అంటావా? అంతే. ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఇప్పుడు దాకా ట్రై చేస్తున్నాను, ఫేవరెట్ అయిపోయాయి. నేను మళ్ళీ మళ్ళీ జాతరకు వచ్చి తింటాను ఇలాంటి ఫుడ్స్ అన్ని కూడా. సో ఇది కూడా టేస్ట్ చేసి చెప్తాను. అసలు జాతర ఏమన్నా ఉందా? రెస్టారెంట్ కానివ్వండి, అంబియన్స్ కానివ్వండి, ఫుడ్ ఎస్పెషలీ అందర్ గెస్చర్, ఇక్కడ ప్రతిదీ కూడా చాలా బాగుంది. ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ చాలా వైడ్గా ఉంది. సో మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రావడానికి ది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. మనం ఇంట్లో మంచి మంచి ఫుడ్ని మిస్ అవుతూ ఉంటాం కదా, అప్పుడప్పుడు లోకల్ డిషెస్ని మనం బాగా తినాలనిపిస్తుంది, స్పైసీ ఫుడ్. అలాంటి టైంలో ఈ లొకేషన్, ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా. నేను చాలా ఎంజాయ్ చేశాను, కడుపు నిండా తిన్నాను. మీరు కూడా మంచి ఫుడ్ని ట్రై చేయాలనుకుంటే జాతర రెస్టారెంట్కి రావచ్చు. ఇది జూబ్లీ హిల్స్లో ఉంది. సో ఇది వాటి మన వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుంటాను. మీకు ఒకవేళ జాతరకి రావాలనిపిస్తే రండి. ఎలా ఉంది ఏంటి అనేది మా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరైనా ఈ వీడియో చూసి కనుక జాతర రెస్టారెంట్కి వెళ్తే కనుక. అలానే మేము ఎలాంటి ఫుడ్స్ ట్రై చేస్తే బాగుంటుంది, ఎలాంటి రివ్యూస్ ఇస్తే బాగుంటుంది అనేది మీకు ఏమైనా అనిపిస్తే మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. And this is about the video. Thank you so much for watching this video. And please do subscribe to RTV Food. Thank you so much. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్